బీఆర్ఎస్ తాకట్టు, కేసీఆర్ ఓ రాజకీయ జూదగాడు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తా ఉన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి మళ్లించిండు. రాష్ట్ర సర్కార్ను కూల్చేందుకు ఇప్పటికీ కుట్రలు చేస్తున్నాడు. అందుకే ప్రజలు బీఆర్ఎస్ కు గుండు సున్నా ఇచ్చారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆత్మసాక్షిగా నడుచుకోవాలి. బూడిదైన బీఆర్ఎస్ మళ్ళీ పుట్టేది లేదు. మోదీని దేశ ప్రజలు తిరస్కరించారు. ఆయన ప్రధాని పదవి చేపట్టొద్దు. పిసిసి చీఫ్గా రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపోవటం వరకు నేనే బాధ్యుని అని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పిలిస్తే వెళ్తానని ప్రకటన. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆత్మగౌరవాన్ని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బీజేపీకి తాకట్టు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకుని అవయవదానం చేశారు. అయితే బీఆర్ఎస్ ఓట్లను పూర్తిగా బీజేపీకి బదలాయించి కేసీఆర్ రాజకీయ అరాచకానికి పాల్పడ్డారు. రాష్ట్రంలో తనంతట తానే అంతర్ధానమై బీజేపీకి కేసీఆర్ మద్దతుగా నిలబడ్డారు అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఇప్పటికీ కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ ఒక రాజకీయ జూదగాడు. ఆయన ఉన్నంత కాలం కుట్రలు, కుతంత్రాలు నడిపిస్తూనే ఉంటాడు. బీజేపీతో కేసీఆర్ బేరసారాలు చూస్తున్నాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ ఆత్మ ప్రబోధానుసారం వ్యవహరించాలి. కేసీఆర్ అత్యంత అవినీతి పరుడన్న బీజేపీ ఇక బీఆర్ఎస్తో ఎలా జతగడుతుందో చూడాలని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మొత్తం మీద బీజేపీకి బీఆర్ఎస్ తాకట్టు పెట్టింది. తర్వాత ఓట్లన్నీ కూడా అంటే బీఆర్ఎస్కి వేయాల్సినటువంటి ఓట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి మళ్లించిందనేటువంటి ఆరోపణలు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యమంత్రి